డబ్బు కోసం కట్టుకున్న భార్యను ఓ భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. ఉన్నం ఆదినారాయణ అనే వ్యక్తి బ్లేడ్ లాంటి పదునైన ఆయుధాలతో భార్యను చిత్రహింసలు పెట్టిన అనంతరం రోకలి బండతో మోదీ హత్య చేశాడు. పీర్ల మాన్యానికి చెందిన సునీతకు 15 సంవత్సరాల క్రితం ఆదినారాయణతో వివాహం జరిగింది. నేర చరిత్ర కారణంగా టంగుటూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదై ఉన్న నిందితుడు మొదటి నుంచి భార్యను చిత్రహింసలు పెడుతూ వస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి పొలం అమ్మాలంటూ భార్యతో గొడవ పడుతుండగా విసుగెత్తిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషుల సాయంతో సునీతకు నచ్చచెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చిన నిందితుడు తిరిగి డ్వాక్రా డబ్బులు ఇవ్వాలంటూ గొడవ పడ్డాడు. డబ్బు ఇవ్వనందున రగిలిపోయిన నిందితుడు చివరికి దారుణంగా భార్యను చంపేశాడు. పరారీలో ఉన్న నిందితుడి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. మామూలుగా ఏదో గొడవ జరుగుతూ ఉండేసరికి కొట్టాడు. ఒకసారి వాటర్ పైప్ తీసుకొని కొట్టాడు. అందుకని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ మొన్న వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నేను బాగా చూసుకుంటా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. మొన్న గొర్రెపాడు అని ఎక్కడికో వెళ్ళాడు. ఆ రోజు నైట్ ఇక్కడికి తీసుకొచ్చుకున్నాడు. ఇంకా అలా జరిగింది. పొలం అమ్మేద్దామని దాని గురించి ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఈరోజు తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 2 గంటల తర్వాత బహుశా 2 గంటల తర్వాత జరిగింది అనుకుంటున్నాము. ఏదో ఒక షార్ప్ ఎడ్జ్ వెపన్తో ఒక కత్తితో తల మీద ఘాట్లు పెట్టడం, కణత మీద, అదేవిధంగా బ్లేడ్తో రెండు చేతులు మణికట్ల దగ్గర కొట్టడం జరిగింది. అదేవిధంగా రోకల బండ కూడా ఆ సీన్లో ఉంది. రోకల బండ తల మీద కొట్టడం, తల మీద ఇంజురీస్ అయ్యి ఆమె బ్లీడింగ్ ఇంజురీస్తో చనిపోవడం జరిగింది. సో అతను ఎస్కేప్ అయినాడు. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం.